హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఫ్యామిలీ నుంచి వచ్చిన జై కృష్ణ ఫస్ట్ పిక్చర్ శ్రీనివాస్ మంగాపురం సినిమా ఇప్పుడే చూసి ఆ అభిప్రాయాలు, అనుభవాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. ఇది నార్మల్గా ఏదో అందరూ అబాధ్యతాయుతంగా రాస్తున్నట్టుగా ఇదేదో రెగ్యులర్గా రొటీన్ లవ్ స్టోరీ, ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ పెద్ద దీనిలో ఎక్సైట్మెంట్ ఏం లేదు, బోరింగ్, ఇలాంటి మాటలు మాత్రం చాలా దారుణంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మనం చూసుకుంటే కనుక కొంచెం రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ లాగే ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అదే డైరెక్టర్ తాలూకా ఇందులో డైరెక్టర్ ప్రజెంట్ చేసిన హైలైట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉండి ఒక్కసారి అలా నడుస్తూ నడుస్తూ హీరోయిన్, హీరో అంటే డైరెక్ట్గా ఎక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా ఇదేంటి వెంటనే లవ్కి అటాక్ ఇచ్చేసాడు హీరో వచ్చి లవ్ చేస్తున్నానని చెప్పి, హీరోయిన్కి ఎక్కడ సీన్ ఇంప్రూవ్మెంట్ లేకుండానే లవ్ వైపుకి వెళ్ళిపోయాడు ఏంటి డైరెక్టరు అనే ఒక చిన్న డౌట్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంటర్వెల్ పాయింట్ దగ్గర అంటే ఒక పంట పొలంలో జరిగే ఒక ఫైట్, అంటే హీరో తనల్ని చంపడానికి వచ్చి అతన్ని చాలా గాయపరిచిన ఒక ఫ్యాక్షన్ బ్యాచ్ని రక్షించడానికి ఇంకో ఫ్యాక్షన్ బ్యాచ్ మీద తన ప్రాణాలకు తెగించి మరి వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి కొంతమందిని అసలు హతమార్చి ఒకటి చెయ్య నరికి ఇంత దారుణమైన ఆ యాక్షన్ సీన్ని ఎందుకు క్రియేట్ చేసాడు డైరెక్టరు అని అనిపించే ఒక ఎక్సైట్మెంట్ మాత్రం థియేటర్లో ఇంటర్వెల్ ముందు జరుగుతుంది. తర్వాత అక్కడ ఎవరి హీరో అనే ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది, ఎందుకు జరిగింది ఈ సీను అని. నెక్స్ట్ వాసుకి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వాసుకి ఈ వాసుబాబు ఎవరు అని చెప్పి ఇక్కడెందుకున్నాడు వాసుబాబు అని తను తెలుసుకోవడానికి ప్రయత్నించి హీరో ఎక్కడుంటాడో అక్కడికి తను చాలా ఆతృతగా వెళ్ళి అక్కడ మాట్లాడిన సంభాషణ, అసలు ఆ సీను లైఫ్ టర్నింగ్ పాయింట్ కథకి అని చెప్పాలి. నిజంగా ఆ రెండు సీన్లు మాత్రం ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి సినిమాని. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడానికి ఈ రెండు కూడా మంచి మాతృకలుగా ఈ రెండు సీన్లని డైరెక్టర్ అజయ్ భూపతి రాసుకున్నాడు. దేర్ ఇస్ నో డౌట్. తన ఆలోచన కరెక్టు, తను ప్రజెంట్ చేసిన విధానం కరెక్ట్. స్క్రీన్ ప్లే ఆర్డర్లో కూడా పర్ఫెక్ట్గా ఆ రెండు సీన్లు కూర్చున్నాయి. ఒకటి యాక్షన్ సీను, రెండు వాసుకి వెళ్ళి హీరోని కలిసిన సీను. సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా కథనంతా సెకండ్ హాఫ్లో దాచుకున్నాడు డైరెక్టరు. అండ్ ఆ హోల్డ్ని ఫస్ట్ హాఫ్లో బాగా నిలబెట్టుకున్నాడు. అక్కడక్కడ కొన్ని అక్కడక్కడ రివీల్ చేసిన చిన్న చిన్న బిట్లు ఉన్నప్పటికీ కూడా అవి అర్థం కావు, అంతుబట్టవు. ఏంట్రా బాబు ఇలా నడిపిస్తున్నాడు కథ అని అనిపించిన క్షణాలు కూడా థియేటర్లో మనం ఆడియన్స్ కెన్ గో త్రూ. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత మాత్రం హీరో క్యారెక్టర్ ఏంటి, హీరో తిరుపతి ఎందుకు వచ్చాడు, అసలు హీరోయిన్కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, అన్న పూర్వ కథ సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు. ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన హీరోని అంటే అజయ్ భూపతి ఇంటర్వ్యూలు అన్నిట్లోనూ మాట చెప్పాడు, నేనేం కొత్త సినిమా తీయట్లేదు, కొత్త కథ తీయట్లేదు, అండ్ జేక్స్ మీద నేను అనవసరమైన ప్రయోగాలు చేస్తే నన్ను గుడ్లేసి కొడతారని కూడా చాలా తీక్షణంగా చెప్పాడు. తను నిర్మోహమాటంగా చెప్పాడు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకున్న ఇమేజ్ అలాంటిది. ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన
క్రియేట్ చేసిన లెగసీ అండ్ ఈ రోజున మహేష్ బాబుకున్న స్టార్డమ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ దాదాపుగా ఆ హీరోయిజము, ఆ హైసు, ఆ యాక్షన్ ఎక్స్‌ప్లాయిటేషను వీటన్నిటిని ఎక్స్‌పెక్ట్ చేస్తారు 'జై కృష్ణ' ఫస్ట్ పిక్చర్‌లో. వాటికి ఎక్కడా లోటు లేకుండా డైరెక్టర్ అజయ్ భూపతి దీన్ని బాగా హ్యాండిల్ చేసాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ తాలూకా హోల్డ్‌ని ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ కూడా వదులుకోలేదు. ఆ పట్టుని గట్టిగా పట్టుకుని కథని అలాగే నడిపాడు. మనకు కొంచెం అమ్మాయిని చేరుకోవడం అంటే నాట్ రీచింగ్ ఫిజికల్లీ. కథ ప్రకారంగా తను ఎవరో తెలియకుండా ఆమెకు మళ్ళీ దగ్గరై ఆమెను ఆకట్టుకోవడం గానీ, మళ్ళీ వాళ్ళిద్దరూ కొత్తగా ఫ్రెష్‌గా ప్రేమలో పడడం గానీ, ఇవన్నీ కూడా మంచి కథగా మాత్రమే చెప్పాలి. స్క్రీన్ ప్లేని ఇంకంతకన్నా ఈ కథ వరకు కూడా స్క్రీన్ ప్లేని ఇంతకన్నా నడిపించడం కష్టం. స్క్రీన్ ప్లే రైటర్స్‌కి గానీ, కథా రచయితలకు గానీ ఈ మాట బాగా అర్థమవుతుంది. అండ్ లాస్ట్‌లో హీరోయిన్ ఫాదర్ ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను ఆ టైంలో నేనే అన్న మాట మాత్రం నా డాటర్‌కి చెప్పకు. చెప్తే నేనే అక్కడ విలన్ని తెలిసిపోతుంది అనే ఒక మాట సినిమాకి, ఆ కథకి, అజయ్ భూపతి రాసిన స్క్రీన్ ప్లేకి చాలా మంచి ముగింపు. అంటే ఒక పశ్చాత్తాపపడ్డ ఫాదరు, మామూలు ఫాదర్ కాదు, ఫ్యాక్షన్ ఫాదరు అక్కడికొచ్చి హీరో ముందు సరెండర్ అయ్యి, హీరో తుపాకీ ఇస్తే నా దగ్గర కాదు నీ దగ్గరే ఉంచుకో అనే ఒక సీను. అండ్ మోహన్ బాబు గారి తరఫున ఆయన ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఆ పాత్రకు ఆ నిండుతనం వచ్చింది. స్క్రీన్ వెయిటేజ్ అంటామే, ఆ క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ బాగా గెయిన్ చేశాడు. ఇంకా మోహన్ బాబు గారి గురించి చెప్పేదేముంది. అండ్ సెకండ్ హాఫ్‌లో, ఫస్ట్ హాఫ్‌లోనే ఇప్పుడు నరేష్ క్యారెక్టరు తిరుపతి పోరంబోకు, స్వతంత్ర బాబు, అలాగే బ్రహ్మాజీ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ లాగా 2 క్యారెక్టర్లు కూడా ఆశ్చర్యపోతాయి. వాసుకి అంటే పెద్దిరెడ్డి చెల్లి కదా, ఇక్కడికెందుకొచ్చింది అనే ఒక డౌటు మన ఆడియన్స్‌తో పాటు ఆ 2 క్యారెక్టర్లు కూడా ఫీల్ అవుతాయి. అంటే కథని ఫస్ట్ హాఫ్‌లో తను ఎంత బాగా హోల్డ్ చేసుకున్నాడు అన్నదానికి నేను చెప్తున్నా. ఇంక సరే 'జయకృష్ణ' గురించి చెప్పాలంటే ఏదో మహేష్ బాబు ట్వీట్ చేసినట్టుగా 'గో షైన్' అన్నట్టుగా పాటలు నచ్చాయి, సినిమా చాలా బావుంది అని మహేష్ బాబు లాంటి ఒక స్టార్డమ్‌లో ఉన్న ఒక పెద్ద హీరో అంత అబాధ్యదాయకంగా చెప్పడు కదా! సినిమా చాలా బావుందన్న మాట. అండ్ ఆ 'గో షైన్' అన్న మాటకి తగ్గట్టుగానే, ఎందుకంటే 'జయకృష్ణ' ఏదో తనకి సూపర్ స్టార్ కృష్ణ గారు తాతయ్య, లేపోతే మహేష్ బాబు బాబాయి అని తోసుకుని తోపులాట్లో వచ్చేసిన హీరో కాదు. తను చాలా సీరియస్ అండ్ స్ట్రాంగ్, వెరీ ఇంటెన్స్ ట్రైనింగు యాక్టింగ్‌లో గానీ, ఫైట్స్‌లో గానీ, డాన్స్‌లో గానీ, అండ్ స్క్రిప్ట్ వర్క్‌లో గానీ, అండ్ ప్రొడక్షన్ యాస్పెక్ట్స్‌లో గానీ, వాటన్నిటిలో కూడా పూర్తిగా ట్రైనింగ్ పొంది చాలా కాలం, నాటేదో 6 నెలలు ట్రైనింగ్ కోర్స్, క్రాష్ కోర్సులు చేసి రాలే. అంత బ్రహ్మాండంగా కాబట్టే అందులో ఫైట్స్ చేసినా, డాన్సులు చేసినా, ఒక ఎమోషనల్‌గా తన మీద క్లోజ్ ఫ్రేములు పెట్టినా కూడా 'జయకృష్ణ' చాలా బాగా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. సినిమా ఇండస్ట్రీకి మరో స్ట్రాంగ్ హీరో దొరికాడు. ఎవరు ఎలాంటి కథ రాసుకున్నా, అది యాక్షనా, ఫ్యాక్షనా, లవ్వా, ఫ్యామిలీ డ్రామావా, ఎంటర్‌టైన్‌మెంటా, ఏదైనా చెయ్యగలిగే ఒక కెపాసిటీ ఉన్న హీరోగా 100% 'జయకృష్ణ' ఈ సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి మహేష్ బాబు గారు ప నేపథ్యంలో మరొక అద్భుతమైన హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. బోల్డ్ కథలు తన మీద ప్లే చేసుకోవచ్చు. అండ్ అజయ్ భూపతి గారు అన్నట్టుగా మరో 30 ఏళ్ళు ఇంకా 'జయకృష్ణ'కి ఏమి తిరుగులేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ 'జయకృష్ణ', దానిలో డౌట్ లేదు. 'జీవి ప్రకాష్' పాటలు కొంచెం రికార్డింగ్ కొంచెం మోతాదు తగ్గిందేమో అని అనిపించింది నాకు పర్సనల్‌గా. ఇంకొంచెం బాగుండుంటే కథకి ఇంకా బాగా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండేది. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్. సెకండ్ హాఫ్‌లో సీన్స్ అన్నిటికీ కూడా బానే, మోహన్ బాబు గారి ఎంట్రన్స్‌లో గానీ, మోహన్ బాబు గారి పాల్గొన్న ఎపిసోడ్స్‌లో గానీ బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది. పాటలన్నీ బాగున్నాయి. మహేష్ బాబు గారు చెప్పినట్టు 'అలలే అలలే' పాట చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరి మీద తీసిన
ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్, మంచి మెలోడీ, అది సీన్లో మంచి చాలా బాగున్నారు. రాషతాడని చాలా బాగా, అమ్మాయి కూడా ఫస్ట్ పిక్చర్ అయినప్పటికీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది ఈ సినిమాలో. అమ్మాయికి కూడా మంచి లాంగ్ వే ఉన్నది. అంటే మనం కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఊరికే అవ్వాకులు చెవ్వాకులు మాట్లాడకూడదు. అండ్ వాళ్ళు చాలా కష్టపడి ఫస్ట్ స్క్రీన్ మీదకి ఇంట్రడ్ అవుతుంది. ఏం స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది ఎక్స్ట్రాడనరీగా ఉంది. జయకృష్ణ అయితే మరి ఇంకా తిరగలేదు తనకి. ఏం స్క్రీన్ ప్రెజెన్సు, ఫైట్స్లో తను చూపించిన ఆ ఈజ్ కానీ, లేకపోతే ఆ డెలిబరేట్ అప్రోచ్ కానీ, అవన్నీ కూడా చాలా చాలా బాగా చేశాడు జయకృష్ణ. మాత్రం జై కొట్టాల్సిందే ఎవరైనా. ఈ సినిమా జయకృష్ణకి చాలా గొప్ప ఓపెనింగ్, చాలా మంచి ఓపెనింగ్. గొప్ప ఓపెనింగ్ అన్నం కన్నా మంచి ఓపెనింగ్ ఈ సినిమా. అండ్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ ఫ్రేమ్. జయకృష్ణ వాజ్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఆ ఫీల్, అది ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగాడు జయకృష్ణ. మంచి సినిమా. కథ పరంగా కూడా ఇదొక కొత్త కథా సంవిధానం. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్లో ఇదొక కొత్త సంవిధానం. హీరోయిన్ ద్వారా గెయిన్ చేసుకున్నాడు డైరెక్టర్ దీంట్లో. అండ్ ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఎలా ఉండాలి, ఒక కమర్షియల్ సినిమా ప్యాకేజ్ ఎలా ఉండాలన్నది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసాడు అజయ్ భూపతి గారు. అండ్ ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకున్నాడు. అది ఏ డైరెక్టర్ చేసే పనైనా అదే అజయ్ భూపతి కూడా ఈ సినిమాలో చేశాడు. అండ్ తను ఎంత ఒడుపుగా ఈ కథను చెప్పడానికి ట్రై చేశాడు, ఎలాంటి కథ రాసుకున్నాడు జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేయడానికి, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ అర్థం కావు. సినిమా ఎంజాయబుల్ ఫిల్మ్. సెకండ్ హాఫే ప్రాణం. ఏ సినిమాకైనా సెకండ్ హాఫే బాగుంటే సినిమా బాగా ఉన్నట్టు లెక్క. ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ తేలిపోతే ఆ సినిమాలు అన్నీ కూడా నీరుగారిపోతాయి. ఈ సినిమా నీరుగారే సినిమా కాదు. 100% సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. దానికి కావాల్సిన లాక్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. ఆ పిఎఫ్ అంతా సెకండ్ హాఫ్లో నడిచింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సెకండ్ హాఫ్ కూడా. యూ కెన్ గో. ప్రభాస్ విషెస్ కానీ, మహేష్ బాబు విషెస్ కానీ ఊరికే పోలేదు, వ్యర్థం కాదు. జయకృష్ణ ప్రూవ్డ్ ఇట్. జయకృష్ణ నిరూపించుకున్నాడు. జయకృష్ణ మెరిసాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.